రుణమాయ ఫేజ్ 2కు రంగం సిద్ధమైంది. మసిపూసి మారేడికాయ చేసి మొదటి దశను మమ అనిపించిన చంద్రబాబు సర్కార్ రెండో దశలో అంతకంటే దారుణంగా వ్యవహరించబోతోంది. రుణమాయ రెండో దశకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రుణమాఫీ రెండో దశలో ఉండబోతోంది. రెండు దశల్లో కూడా జిమ్మిక్కులు ఉంటాయా? రెండో దశలో కూడా ఖచ్చితంగా హరి, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. ఎందుకంటే గత సుమారుగా నెల రోజులు అవుతుంది రెండో విడత పెండింగ్ జాబితాని 42 లక్షల ఖాతాలకు సంబంధించిన వెరిఫికేషన్ కోసం అని చెప్పి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, భూమి పత్రాలు సక్రమంగా లేవన్న కారణంతో పెండింగ్ లో పెట్టి 42 లక్షల ఖాతాలను పంపించింది. అన్ని జిల్లా కార్యాలయాలకు, మండల కార్యాలయాలకు కూడా, బ్యాంకులు కూడా ఈ జాబితాను పంపించామని చెప్పింది. రైతులంతా కూడా విలేజ్ జనభూమి కమిటీలకి దరఖాస్తు చేసుకుని తమ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ సబ్మిట్ చేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ఇప్పటికీ నెల రోజులు అవుతుంది దాదాపుగా. రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులకు వెళ్తే బ్యాంకర్లలో ఉన్న మేనేజర్లు కానీ, స్టాఫ్ కానీ ఎవరు స్పందించడం లేదు. అలా అని చెప్పి వీఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఇది మాకు పరిధిలో లేదు, మా దగ్గర జాబితాలు లేవని వెనక్కి పంపిస్తున్నారు. ఇంకోవైపు ఎంఆర్ఓలు కూడా, సాక్షాత్ మండల రెవెన్యూ ఆఫీసర్లు కూడా మా దగ్గర జాబితాలు అందుబాటులో లేవని వెనక్కి పంపిస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలియని పరిస్థితి. కాల్ సెంటర్లకు ఫోన్ చేస్తే కాల్ సెంటర్ నుండి ఇక్కడున్న అధికారులంతా కూడా అక్కడ మీ ఎంఆర్ఓని అడగండి, మీ బ్యాంకర్ని అడగండి, మేము జాబితాలు పంపించేసామని సమాధానం చెప్తున్న పరిస్థితి. ఇలా ఇప్పటికే దాదాపుగా నెల రోజులు గడిచిపోయింది. మొత్తం 42 లక్షల ఖాతాల్లో ఇప్పటి వరకు కేవలం 2 రోజుల కింద వరకు కేవలం 3 లక్షల ఖాతాలు మాత్రమే అప్డేట్ అయ్యాయి. అంటే డాక్యుమెంట్ సంబంధించి ఉన్నవి లేనివి అప్డేట్ చేసి వెరిఫై చేసి కేవలం 3 లక్షల ఖాతాలు పూర్తయ్యాయి. ఈ 2 రోజులు ఇంకొక 1 లక్ష ఖాతాల వరకు పూర్తయ్యాయి. మొత్తం 42 లక్షల ఖాతాల్లో కనీసం 10% కూడా నెల రోజులైనా సరే అధికారులు, అటు ఎంఆర్ఓలు కానీ, బ్యాంకర్లు కానీ, వీఆర్ఓలు కానీ ఎవరు కూడా అప్డేట్ చేసిన పాపని పోలేదు. మరోవైపు మొదటి విడతకు సంబంధించి డబ్బులు కూడా ప్రభుత్వం రిలీజ్ చేసిన బ్యాంకులన్నింటినీ కూడా, కానీ రైతులు మాత్రం ఏదైతే అమౌంట్ ఉందో ఇంకా రిలీజ్ కాలేదు. సతీష్, అయితే 90,000కు పైగా లోన్ తీసుకున్న రైతులకు కనీసం 3,000 కూడా మొదటి దశలో రాని విజువల్స్ ని, వాళ్ళ మాటల్ని కూడా మనం ప్రభుత్వం దృష్టికి సాక్షి తీసుకెళ్లడం జరిగింది. మళ్ళీ రెండో దశ స్టార్ట్ అవబోతోంది. ఈ ప్రాబ్లం ఇప్పటికైనా ఇది సొల్యూషన్ దొరికే అవకాశం ఉందంటారా సతీష్? ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించట్లేదు. మేము ఏదో చేసేసాం, ఏదో హామీ ఇచ్చాం, హామీని ఎవరైతే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గుర్తించట్లేదు. అతని సమస్యలు ఏవి కూడా పట్టించుకోవట్లేదు. చాలా ఫిర్యాదులు మనం చూపించడమే కాదు, సాక్షాత్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైతే గ్రీవెన్స్ రిప్రజెంటేటివ్ ఉందో దానికి సంబంధించి కూడా కొన్ని వేల కాల్స్, ఇప్పటికే దాదాపుగా ఒక 34,000 కాల్స్ ఇచ్చాము కూడా, దేనికి కూడా రాష్ట్ర సమాధానం లేదు. కేంద్ర ఫైనాన్స్ ప్రకారం అదే అని చెప్తుంది. ఇప్పుడు రెండో విడతలో కూడా పరిస్థితి ఇంకొక 4 రోజులు మాత్రమే కేవలం పడుతుంది. 42 లక్షల ఖాతాలు పరిస్థితిని ఎలా గుర్తు చేస్తారో వాటికి సంబంధించి అప్డేట్ ఎలా చేస్తే ఈ తర్వాత మళ్ళీ సంక్రాంతి రాబోతున్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తీసుకెళ్లి